సరే ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతా ఉన్నమాట ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్స్ చోరీ. రాహుల్ గాంధీ గారు కూడా సుదీర్ఘంగా 1.5 పాటు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీని మీద ఈసీ కూడా స్పందించింది. కానీ ఈసీ స్పందించిన తీరులో కానీ రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నటువంటి వ్యవహారంలో కానీ ఏంటి సార్ అసలు ఎలా జరుగుతుంది? రాహుల్ గాంధీ గారు స్పందించింది ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కాదండి. ఈవీఎం ట్యాంపరింగ్ బటన్ నొక్కేస్తే మీకు వేసినటువంటి ఓటు నాకు పడిపోయేలాగా, లేకపోతే నాకు వేసేసినటువంటి ఓటు మీకు పడిపోయేలాగా, లేకపోతే ఇద్దరికి వేయినటువంటి ఓట్లు కొత్త ఓట్లకు జనరేట్ అయిపోయేలాగా చేసేటటువంటిది ఈవీఎం ట్యాంపరింగ్. అది రాహుల్ గాంధీ గారు స్పందించింది అది కాదు. ఒక దాని మీద రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని మరి జనరల్గా మరి ప్రజలు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ఆయన చాలా విస్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు, నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి సరైనటువంటి సందర్భం కూడా సమాధానం కూడా రాకుండా నువ్వు అఫిడవిట్ ఇవి ఓత్ అండర్ ఓత్ చెప్పు, అని ఓత్ చెప్పు, నువ్వు అఫిడవిట్ ఇవ్వు, లేకపోతే మాకు కంప్లైంట్ ఇవ్వు అనేటటువంటి మాటలు మాట్లాడుతా తప్పించి నువ్వు చెప్పినటువంటి 1,02,250 ఓట్లు, 1,02,250 ఓట్లు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో బెంగళూరు సెంట్రల్ సీట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లోను ఒక సెగ్మెంట్ లో పెరిగినాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. అలాంటప్పుడు దాని మీద ఆయన ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేయడం అంటే వాళ్ళు మెషిన్ రీడబుల్ మెటీరియల్ ఇవ్వకుండా ఫిజికల్ గా కాగితాలతో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చి అది ఒక్కొక్కటి చదువుకోవడానికి ఒక రోజు పట్టేసేటటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు ఆయన చాలా ఓపిక్ గా వాటిని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెప్పించుకుని దాన్ని స్టడీ చేసి అన్ని చేసి ఏ సింగిల్ డోర్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే 0 డోర్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే పలానా చోట చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాగా ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ చేయాలి అంటే ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ లోనే దొంగ ఓట్లు చేర్చేసి ఒక మనిషి 4-5 చోట్ల ఓట్లను చేర్చేసి లేని అడ్రస్ చోట ఓట్లను చేర్చేసి ఇలాగా ఎలాంటి మ్యానిపులేషన్స్ కి ఎలక్షన్ కమిషన్ తన తోడ్పాటుతో ఈ పాపానికి పాల్పడింది అనేటటువంటిది ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు, అది రికార్డు ఉంది. ఆ రికార్డులో ఉన్నటువంటి తప్పు ఏదైనా దొరికితే మీరు రికార్డెడ్ గా మీరు ఖచ్చితంగా అతన్ని పట్టుకుని అతన్ని బదనాం చేయొచ్చు. మీరు అలా చేయకుండా నువ్వు ప్రమాణ పూర్తిగా చెప్పు, అఫిడవిట్ ఇచ్చి చెప్పు, లేకపోతే గుళ్ళోకి వచ్చి మన విఘ్నేశ్వర గుడి ఉంటుంది తిరుపతి పక్కన, అలాంటి గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయి, ఇలాంటి చీప్ గా మాట్లాడేటటువంటి మాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటిది కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కోర్టులో మీకు నిజంగా అధికారం చేసినట్టయితే మీరు దానికి ప్రతిగా మీరు కౌంటర్ చేసి చేయొచ్చు. అతను మెటీరియల్ పెట్టాడు అక్కడ. దాన్ని జగన్మోహన్ రెడ్డి జట్టు వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, నువ్వు ఆంధ్రలో జరిగినటువంటి దాని గురించి పట్టించుకోలేదని చెప్పి ఆంధ్రలోనే కాదు అసలు ఆయన ఎక్సర్సైజ్ చేసినటువంటి పాయింట్ తప్ప ఇంక వేరే ఏది ఆయన ముట్టుకోలేదు. ఇంకేదైనా వితౌట్ హ్యావింగ్ మెటీరియల్ ఆయన చెప్తే ఆయన తేలిపోతాడు. అతను ఇచ్చిందే మెటీరియల్, ఆయన ఊరికే ర్యాండమ్ ఎలిగేషన్స్ చేయలేదు, చీప్ గా చేయలేదు. ఆయన ఎక్సర్సైజ్ చేశాడు దాని మీద. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తర్వాత ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ అని చెప్పంటే ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ క్యాడర్ లో వస్తాడు. అలాంటి మనిషి అన్ని రోజుల పాటు బాయిలైట్ చేసినటువంటి కృషి అది. దానికి ఊరికే సాధారణంగా అతను ఏదో రాండంగా చెప్పి క్యాజువల్ గా మాట్లాడేస్తే కుదరదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చేతులు ఎత్తేసి నోరు మూసుకుని కూర్చుని ఉంది. ఆయన చూసేసి ఈ తొండాటం ఏమని నువ్వు ఇలాగ అఫిడవిట్ మీద చెప్పు, లేకపోతే కంప్లైంట్ ఇవి అనేటటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం తప్ప నువ్వు చేసినటువంటి పలానా డోర్ నెంబర్ లో నువ్వు చెప్పినటువంటి ఫేక్ ఓట్ లేదు, నువ్వు చెప్పినటువంటి 0 డోర్ నెంబర్ మీద మీకు కొత్త ఓటు మేము పెట్టలేదు, ఇది అసలు ఇది ఓటింగ్ జరగలేదు, ఈ చెప్పినటువంటి ఆరోపణకి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ రిజల్ట్ కి అసలు ఏ రకంగా సంబంధం లేదని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి తను బదనాం చేయొచ్చు. అలా చేయకుండా మామూలుగా క్యాజువల్ గా ఒక చీప్ పొలిటీషియన్ జిల్లా పరిషత్ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడేటటువంటి పొలిటీషియన్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడటం అంటే అది ఇంకా అంతకంటే మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయన మాట్లాడింది అసలు ఏ రకంగానూ ఇట్ డజంట్ స్టాండ్ టు ఎనీ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్. రాహుల్ గాంధీ గారు ఇంత సాహిత్యంగా చెప్తున్నప్పుడు దీన్ని ఒక ఎజెండా లేకపోతే ఒక స్వయం ప్రతిపత్తి కింద వాళ్ళు తీసుకుని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని చిత్తశుద్ధిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం మీద నిందపడినట్టే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాయి అంటారు సార్? దాన్ని నివృత్తి ఎందుకు చేయలేకపోతున్నాయి? నివృత్తి చేయడానికి అక్కడ బెనిఫిట్ పొందిన తర్వాత నివృత్తి ఎలా చేస్తారండి? సొత్తుతో దొరికేసిన వాడు
నివృత్తి ఎలా చేస్తాడు? నివృత్తి చేయడానికి చేసే అవకాశం లేదు అసలు. అక్కడ నివృత్తి చేసే అవకాశం ఉండేటట్టుగా అతను 6 నెలల పాటు కృషి చేసినట్టు ఆ పాయింట్ మీద, ఆ ఒక్కదాని మీద 6 నెలల పాటు కృషి చేసినటువంటి పాయింట్ మీద అతను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు, నెంబర్లు ఇచ్చాడు, డోర్ నెంబర్లు ఇచ్చాడు, పేర్లు ఇచ్చాడు, ఫోటోలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు కాదన్నారు ఝాన్సీ నివృత్తి చేయడానికి అవకాశం, ఏం చేశాడు నివృత్తి, వాళ్ళు చేయలేరు నివృత్తి. దానికి ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మా సాకులు ఏంటంటే, నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడేవని చెప్పేసి అంటారు. ఆంధ్ర గురించి అతను ఎందుకు మాట్లాడతాడు? ఆంధ్ర గురించి నువ్వే మాట్లాడలేదు కదా. పైగా నా నిర్దిష్టమైనటువంటి ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను దానికి ఆ వ్యూ నేను సబ్స్క్రైబ్ చేయలేను, ఒప్పుకోలేను. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలక్షన్ జరిగిన రోజున 68% పోలింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత 3 రోజులకి మే 13వ తారీఖున ఎలక్షన్ జరిగితే ఆ రోజు సాయంత్రానికి 68% జరిగిందని చెప్పి చెప్పారు. మే 17వ తారీఖు వచ్చేసరికి ఓటింగ్ శాతం పెరుగుతుంది, 12.54% ఓటు పెరిగింది. ఓవరాల్ గా 80% జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఈ 12% ఓట్లు వాళ్ళు తెచ్చి కలిపేసుకున్నారు అనేది వాళ్ళు చెప్పేటటువంటి మాట. అది డొల్ల మాట. అది ఎందుకంటే 2014లో మీకు 2014లో 75% ఓటింగ్ జరిగింది చూసుకోండి. 2019లో 79% ఓటింగ్ జరిగింది, 4% పెరిగింది. 2019కి ఇప్పటికీ జరిగినటువంటిది పెరిగినటువంటి ఓటింగ్ శాతం 2% లోపు. 80కి కొంచెం డెసిమల్ పాయింట్స్ ఏదో జరిగినాయి తప్ప గణనీయంగా పెరిగినటువంటి సందర్భం లేదు. ప్రతిసారి ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుద్ది. ఓటింగ్ శాతం ఎందుకు పెరుగుతుంది అని చెప్పంటే, మీరు ఓటుకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఇంటింటికి మీరు కాగడాలు పట్టుకుని మనుషులు దేవేసేటప్పుడు, మీరు కంచు కాగడాలు పట్టుకుని మొత్తం కవర్ చేసేసేటప్పుడు ఇంత డబ్బు 2 పక్షాల నుంచి తీసుకున్నటువంటి మనిషి ఇదేదో పెద్ద పండగ కింద, పైగా విదేశాల నుంచి కూడా వచ్చేసారు కొంతమంది. సెలవులు పెట్టుకుని విదేశాల నుంచి ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకునే వాళ్ళు వచ్చారు, స్పెషల్ టికెట్లు పెట్టుకుని బస్సులు పెట్టుకుని వేళ్ళు వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బస్సులు కొన్ని 100 బస్సులు వచ్చినాయి. అలాగే ట్రైన్ టికెట్లు అసలు కళ్ళగా జరిగినాయి. ఇంత కోలాహలంగా ఓటింగ్ జరిగినప్పుడు మీకు 2019 కంటే ఓటింగ్ శాతం తక్కువ జరుగుతుందని చెప్పి శాతం అనుకుంటారా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా? పెరిగింది ఎంత? 1.5% కంటే ఎక్కువ పెరగలేదు. 2014 నుంచి 19 వరకు ఎంత పెరిగిందో అందులో సగమే ఓటింగ్ శాతం పెరిగింది ఇప్పుడు 2024లో. అందుచేత ఈవీఎం మ్యానిపులేషన్స్ వల్ల ఓడిపోయారని చెప్పేసి ఆయన అనుకుంటే కనుక ఆయన కూడా అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవట్లేదు. అసలైన విషయం ఏంటంటే, మోడీకి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రీతిపాత్రమైన మనిషి మరొకరు లేరు, ఉండరు. ఇది నిజం. ఎలా నిజం అని చెప్పేసి మీరు మొత్తం కావాల్సిన ఈవెంట్స్ అన్నీ చూసుకోండి మీరు. ఎందుకంటే మోడీతో తేడా వస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశంతో తిరిగేసి నానా రకాలుగా తిట్టాడు. అసెంబ్లీలో కూడా పచ్చిపోయే నాలుగు మాటలు మాట్లాడాడు. ఆయన కూడా ఈయన్ని పోలవరం ఏ టైం అని చెప్పేసి చాలా మాటలు ఆయన కూడా మాట్లాడారు. అదే పరిస్థితి వచ్చినప్పుడు మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు మామూలు ఒక సరసమైనటువంటి ఈ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం తప్ప ఒక్కసారి కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం అసలు ఒక్కసారి కూడా లేదు వాళ్ళలో. అదే కాకుండా ఎన్ఆర్సీ ఏమైనా ఉంటాయి, సిఏ ఏమైనా ఉంటాయి, రైతు చట్టాలు ఏమైనా ఉంటాయి, మరి వాటికి 370 ఏమైనా ఉంటాయి, ఏదేమైనా ఈయన బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఈయన ఎప్పుడు ప్రత్యేక హోదా అడగలేదు, పోలవరానికి నిధులు అడగలేదు, రాజధాని కోసం నిధులు అడగలేదు. ఏది ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి మనిషి ఒక్క డిమాండ్ కూడా ఏం చేయలేదు. ఏమనంటే నా సపోర్ట్ మీద ఆయన ఆధారపడి లేడని చెప్పేసి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఒకటి మనకి ఇచ్చేసాడు. ఆయన నిజమే కదా, ఈయన సపోర్ట్ మీద ఆయన లేడు కదా, ఆయన అంతా కంప్లీట్ సపోర్ట్ ఉంది కదా, కాబట్టి నేనేం చేస్తానని చెప్పి జనం అనుకున్నారు. అందుచేత మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి లిఫ్ట్ కానీ లేవు. మరొక చిన్న విషయం, జగన్మోహన్ రెడ్డిని 4 సంవత్సరాల పాటు వెంటాడు వేధించాడు మన రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారికి ఆటోమేటిక్ గా బీజేపీ సీట్ ఇవ్వాలి. నర్సాపురం సీటు ఆయనకి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు సరిగదా, తెలుగుదేశం కూడా ఇవ్వకుండా చేశారు. ఎవరో అనామకంగా ఉన్నటువంటి ఒక మనిషి ఎవరో వచ్చారు, ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నట్టు నాకు తెలియదు ఆయన పేరు, శ్రీనివాస్ వర్మ గారు. ఆయనకి ఇప్పించారు తప్ప ఆ సీట్ ని ఫిలప్ చేసేసింది ఎవరు? అది అందుచేత దాని వెనకాల జగన్ గారు ఉన్నారని అందరూ అనుకునే మాట కదా. అది కొన్ని ప్రత్యక్షంగా చూసినా నమ్మకూడదు, కొన్ని కనీసం మనం చూడలేదు కాబట్టి నమ్మకం ఉండకూడదు.
జనరల్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, చివరి వరకు రఘురామకృష్ణరావు గారు ఆ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు. లేనే లేదు కదా సీటు, అసెంబ్లీ సీట్ కూడా లేకుండా పోయింది. తిరిగి ఎక్కడో వేరే చోటు అప్పుడు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్ని ఖాళీ చేసి ఈయనకి ఇప్పించారు. అంటే ఈయన అప్పుడు 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద రాజీలేని పోరాటం చేశాడు కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో నచ్చ చెప్పుకుని ఇప్పించాడు. అందుచేత గ్యాప్ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడికి మోడీ గారికి ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి గ్యాప్ లేనే లేదు. అందుచేత ఇక్కడ ఏదో ఓటింగ్ తేడా జరిగిపోయింది, 12% ఓట్లు పెంచేశారు అనేటటువంటి మాటలు ఊరికే అనవసరమైనటువంటి మాటలు తప్ప దాని మీద నాకు ఎంత మాత్రం విశ్వాసం లేదు. సార్, రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిన అవసరం లేదు అనేది, అంటే ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది, అయితే ఎందుకు చేస్తుంది, ఈయనే నివృత్తి చేశారు కదా, ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ ఆధారాలతో సహా చూపించారు కదా అని అంటున్నారు మీరు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ప్రజలకు ఎవరు చెప్తారు సమాధానం దీని మీద? మేము 50 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత 60 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత మేము ఎందుకు తీసామో చెప్పక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పారు వాళ్ళు. సుప్రీంకోర్టు దాని మీద చివాట్లు కూడా పెట్టింది, కొంత పోయిన వారంలో ఉన్నాయి. అందుచేత ఎలక్షన్ కమిషన్ మీద మనం యాక్షన్ తీసుకునేటటువంటి ఆ ప్రొవిజన్స్ కూడా లేకుండా చట్టాన్ని 2023లో మార్చారని చెప్పేసి చెప్తున్నారు. నేను కూడా యాక్ట్ డైరెక్ట్గా చదవలేదు, అది కూడా మన రాహుల్ గాంధీ గారే చెప్పారు. అందుచేత వాళ్ళు పలానా విధంగా పలానా కారణంతో మేము చేస్తాం, ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుందండి వాళ్ళకి. ఆ ఇమ్యూనిటీ, లీగల్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వాళ్ళని మరో రకంగా చేయడానికి ఆస్కారం ఉండదు. కాకపోతే వాళ్ళు మెటీరియల్ తోటే ఎదుర్కోవాలి. సాక్ష్యాధారాలు నేను ప్రజెంట్ చేశాడు, నువ్వు దాన్ని కాదని చెప్పేసి అది తప్పని చెప్పేసి నువ్వు చెప్పగలిగితే నీకు ఇంత. ఇప్పుడు ఇతను సామాన్యుడు, ఆయన వాళ్ళు అఫీషియల్గా సీట్లో ఉన్నటువంటి వాళ్ళు. మా ఇంట్లో ఏముందో మీకంటే నాకు ఎక్కువ తెలుస్తుంది కదా. మీరే చెప్పినప్పుడు పలానా చోట ఇది ఉన్నప్పుడు పలానా బీరోలో ఇది ఉందని చెప్పి అన్నప్పుడు నేను అది ఉందో లేదో నేను బీరో తీసి చూపించాలి మీకు. లేనప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటే అక్కడ స్టాండప్. పైగా అతను ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మెటీరియల్నే చూపించడానికి, కొత్త చూపించలేదు. ఈ మెటీరియల్ మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందే, కొత్తది కాదు కదా. అటేగాటి కింద అంత సంపాదించుకుంటే అందుకనే అంత టైం పట్టింది అతనికి. మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో కనుక ఇచ్చినట్టయితే నేను మొత్తం ప్రతి నియోజకవర్గానికి 2-3 రోజుల్లో చెప్పేస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఒక పిహెచ్డి స్టూడెంట్ చేసినంత రీసెర్చ్ అతను చేశాడు దాని మీద. మరి అతను చెప్పాడు కదా అని చెప్పేసి క్యాజువల్ గా మన కొంతమంది ఏమీ తెలియకుండా ఉండేటటువంటి వాళ్ళు అతని యొక్క ఆలోచన డెప్త్ ఎంతో లేకపోతే అతని పరిధి ఎంతో కనీసం టెస్ట్ చేయకుండా అతను తీసిపారేయడం కొడిపారేయడం అనేది దురదృష్టం. ఈ కేసు ఇక్కడతో నిర్వీర్యం అయిపోయినట్టేనా? నిర్వీర్యం అవటం లేకపోతే నిష్ఫలం అవటం అనేది ఇక్కడ వర్తించదు. ప్రజాక్షేత్రంలో పెట్టాడు ఇది. ప్రజాక్షేత్రంలో పెట్టినప్పుడు అట్లీస్ట్ విన్నవాళ్ళు 100 మందిలో 10 మందిని ఆలోచిస్తారు. ఆలోచన మొదలైన తర్వాత దాని మీద డిస్కషన్ మొదలవుతుంది, ఆలోచన మొదలు చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత అది దాన్ని తీస్తే ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో తర్వాత ఎలక్షన్ మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకే కదా బీజేపీ అంత కంగారు పడేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.